కళ్ళజోడు కంటిన్యూస్గా పెట్టుకోవాలా? అది మన పవర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఏంటంటే మనకి తక్కువ పవర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ పవర్ ఉంది. -1 -0.75 అలా ఉందనుకోండి. చిన్న పిల్లలు చదువుకునే వయసు ఉన్న వాళ్ళనుకోండి. వాళ్ళు స్కూల్‌కి వెళ్తుంటారు, కాలేజీకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకేంటంటే కంటిన్యూయస్‌గా దూరము, దగ్గర, ఇంటర్మీడియేట్ డిస్టెన్స్ 3 చూస్తూ ఉండాల్సినటువంటి అవసరాలుంటాయి వాళ్ళకి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు కళ్ళజోడు కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే వాళ్ళకి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళకి కళ్ళజోడు పవర్ కూడా తరచుగా పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటదండి. అదే పవరు ఒకవేళ ఒక నా 40 ఏళ్ళు ఒక గృహిణి అనుకోండి. ఆవిడేంటి ఇంట్లో పనులు చేస్తూ ఉంటారనుకోండి వాళ్ళు. ఎక్కువగా గృహిణి మేల్స్ అనే కాదు, ఫీమేల్స్ అనే కాదు, మేల్స్ కూడా ఏదైనా దగ్గర పని చేసుకునే వాళ్ళే అనుకోండి. వాళ్ళకి దగ్గరంతా కనపడుతూ ఉంటుంది. దూరంగా ఉండేటప్పుడు అట్లాంటప్పుడు ఆ తక్కువ పవర్ ఉన్నోళ్ళు ఏంటంటే దగ్గర పవర్‌కి కళ్ళజోడు తీసేసుకొని మైనస్ పవర్‌ది మనం దగ్గర పనులను చేసుకొని బయటికెళ్ళినప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బయటికెళ్ళినప్పుడు టీవీ చూడాలనుకున్నప్పుడు కళ్ళజోడు పెట్టుకోవచ్చనమాట. అది మన వయసును బట్టి మనకున్న పవర్‌ని బట్టి. అదే 40 ఏళ్ళ 35 ఏళ్ల వయసులో వాళ్ళకి -4, -5 పవర్ ఉందనుకోండి. వాళ్ళకి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళకేం కళ్ళజోడు తీసేయాల్సిన అవకాశం రాదు. వాళ్ళు కంటిన్యూస్‌గా పెట్టుకోవాల్సొస్తది. హైపర్ మెట్రోపియా ప్లస్ పవర్ అనుకోండి. కంపల్సరీగా దూరానికి దగ్గరకి రెండిటికి అవసరం కాబట్టి పెట్టుకోవాలి. ప్రెస్బయోపియా మనకి చత్వరం కళ్ళజోడు అనుకోండి. ఓన్లీ చదివేటప్పుడు పెట్టుకుంటాం. మిగిలినప్పుడు తీసేస్తాం. లేదు మనకి దూరం చూపు కూడా పవర్ ఉందనుకోండి. అప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాలి. యాస్టిగ్మాటిజం పవర్ అనుకోండి. యాస్టిగ్మాటిజం పవర్ కంపల్సరీగా కళ్ళజోడు పెట్టుకుంటేనే ఫోకస్ అవుతుంది మనకి. సో, అందువల్ల మనకున్న పవర్‌ని బట్టి అది ప్లస్ పవరా, మైనస్ పవరా, యాస్టిగ్మాటిజమా, స్పెరికలా, వయసెంత దాన్ని బట్టి డాక్టర్ గారు మీరు కంటిన్యూయస్‌గా వాడాలా? లేకపోతే ఇంటర్మిటెంట్‌గా వాడుకోవచ్చా? మీరు మోనోఫోకల్ వాడాలా? బైఫోకల్ మీకు ఇంపార్టెంటా? ప్రోగ్రెసివ్ అనేది చెప్తారు. ఒకవేళ ఏ కళ్ళజోడు మీకు ప్రిస్క్రైబ్ చేసినా, ఆ కళ్ళజోడుని ఎలా వాడుకోవాలి అనేది మాత్రం మీకు తెలవాలి. బైఫోకల్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రోగ్రెసివ్‌లో ఎలా వాడుకోవాలనేది మీకు వివరించాననమాట.